అందరికీ నమస్కారం. ఇప్పుడు మీకు ఒక నా బాల్య జ్ఞాపకాన్ని గుర్తు చేయాలనుకుంటున్నానండి. ఈ ఊరి పేరు కల్వలపల్లి. ఇక్కడ మా తాత రాములు ఇక్కడే పటేల్గా పనిచేసేవాడు. ఇక్కడ 1980 ఆ టైంలో. అయితే మా నాన్నగారు పక్కన ఇక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరం ఉన్న పులిపల్లిలో టీచర్గా చేసేవాడు. అయితే ఇక్కడ నుండి మా నాన్న ప్రతిరోజు తాత ఇక్కడ ఉండేది, నానమ్మ తాత వాళ్ళు ఇక్కడ ఉంటే ఇక్కడి నుంచి నాన్న దగ్గరే కాబట్టి రోజు పోయి వచ్చేవాడు. ఇదే దారి, ఈ దారి చక్కగా పోతే 3 కిలోమీటర్లు పోతే పులిపల్పులు అనే ఊరు వస్తుంది. అక్కడ నాన్న చేసేవాడు. అయితే నేను 1976లో పుట్టిన. ఇక్కడ ఉన్నప్పుడు నాన్న 76 అంటే అక్షరాభ్యాసం 5 ఏళ్ళ తర్వాత, అంటే 81 అనుకోరాదు, 81, 82 ఆ టైంలో అక్షరాభ్యాసం అయింది నాకు. అక్షరాభ్యాసం అయిన నా మొట్టమొదటి పాఠశాల ఇదేనండి. ఇక్కడే నాకు అక్షరాభ్యాసం జరిగింది. ఈ పక్కనే తాతయ్య ఇల్లు ఉండేది. ఈంచి నన్ను తీసుకొచ్చి బియ్యంలో శ్రీకాంతం రాయించి తీసుకొని వచ్చి బండి దిగించారు. అయితే ఈ బడి ప్రహరీ కూడా మారింది. లోపల కూడా అప్పుడు ఆ రోజులో పెంక ఉండేది, రేకులు, పెద్ద రేకులు అంటే సిమెంట్ రేకులు ఉండేది. దీనికి సిమెంట్ రేకులు ఉండేది. లోపలికి సిమెంట్ రేకులు గోడలు అవే ఉన్నాయి. ఈ రేకులు మార్చారు. ఇదేనండి ఇక్కడ ఇక్కడ ఒకటో కలిసి అక్షరాభ్యాసం ఇక్కడే ఉన్నాం. అయితే ఈయన టేబుల్ ఉండేది, టేబుల్ మీద కూర్చోబెట్టుకునే సార్లు, వాళ్ళ సార్ల పేరు కూడా నాకు గుర్తులేదు. ఇక్కడ కూర్చోబెట్టుకొని నేను టీచర్ కొడుకుని కాబట్టి కొత్తగా బడికి వచ్చిన ఇడు ఏడుస్తాడు అని చెప్పేసి ఇక్కడ టేబుల్ మీదే కూర్చోబెట్టుకునే సార్లు. కూర్చోబెట్టుకొని రోడెంబడి ఏమన్నా పోతే కొనియడం. రోడెంబడి ఆ రోజు పెద్ద ఏం పోకపోయేది, కానీ ఎవరన్నా పోయినా కూడా ఏమన్నా ఐస్ క్రేట్ పోయేది ఎక్కువ. అంటే ఐస్ క్రేట్ అంటే ఫుల్ ఐస్ అంటాం కదా ఇప్పుడు, అవి రోడెంబడి పోతే పిలిపించి కొనియడం కానీ, ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చి నన్ను టేబుల్ మీద కూర్చోబెట్టుకునేవాళ్ళు. అది ఆ జ్ఞాపకాలు. ఇదే బడి, ఇదే డోర్లు, అవి ఏం మార్చలేదు. కొన్ని డోర్లు వాడు బాగా అనిపిస్తుంది, కొత్త వేసి ఎవరు తెలియదు. కానీ ఇల్లు బడి అయితే ఇదే, రైతులు మార్చేది బడి ఇదే, తర్వాత వెళ్ళేది. ఈ నుంచి మా నాన్న ఒక 2 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు. తర్వాత ఇంచి పులిపల్లిలో ఫ్యామిలీతో పూర్తిగా షిఫ్ట్ అయిపోయింది. అక్కడే ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు పులిపల్లిలో మళ్ళీ అక్కడ 1వ తరగతి అక్కడ జాయిన్ కావడం జరిగింది. అక్కడే చదువుకున్నాం. 1 నుంచి 7వ తరగతి వరకు, 87 వరకు కూడా ఆ పులిపల్లిలోనే చదువుకొని ఆ స్కూల్లోనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు నేను చదువుకున్న స్కూల్ పులిపల్లిలో లేదు, ఇప్పుడు డిస్మెంటల్ చేసారు. ఇంకో దగ్గర కట్టారు, చిన్నగా ఉందని చెప్పేసి మొత్తం డిస్మెంటల్ చేసి వేరే దగ్గర పెద్ద స్కూల్ కట్టారు అక్కడ పులిపల్లిలో. ఈ బడి మాత్రం అక్షరాభ్యాసం చేసినటువంటి ఈ పాఠశాల మాత్రం ఉన్నది. ఒక కొత్త బడి ఎంత కట్టింది, పాత బిల్డింగ్ ఇట్లా ఉంటుంది. చేసి ఇంకా ఇదేమో మళ్ళీ ఈ మధ్య కొత్త బిల్డింగ్ కొత్త కట్టారు. మళ్ళీ కొత్త బిల్డింగ్ ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలు చూస్తుంటే ఇక్కడ పెద్ద జ్ఞాపకాలు అంతగా లేవని, మొత్తం ఎక్కువ నా జ్ఞాపకాలన్నీ బాల్యం జ్ఞాపకాలు మొత్తం పులిపల్లిలోనే ఉంటాయి. పులిపల్లిలోనే, ఎందుకంటే అక్కడ నేను అంటే ఫస్ట్ 6 నెలలు ఉన్నప్పుడు అటు వేరట, మళ్ళీ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిరట. ఒక 6 నెలలు అక్కడ ఉండి ఆ ఇల్లు మంచిగా అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ తర్వాత మళ్ళీ అటు వేరట. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ నన్ను అక్షరాభ్యాసం చేయించి ఇక్కడ జరిగింది. మళ్ళీ తర్వాత మేము 1వ తరగతి పోతే 7వ తరగతి వరకు కూడా అదే ఊళ్ళో ఉన్న నా బాల్య జ్ఞాపకాలు కానీ, బాల్య మిత్రులు కానీ, ప్రతి జ్ఞాపకం అక్కడే ఉంది, ఆ పులిపల్లిలోనే ఉంటుందండి. అయితే తర్వాత 7వ తరగతి వరకు 5 వరకు అక్కడ చదువుకున్నాక 5 వరకు కూడా మా నాన్నగారే మాకు గురువుగా ఉండేవాళ్ళు. అక్కడ 2 సార్లు నిరంబరెడ్డి సార్ ఉండేది. మా నాన్నని బాపు అని మేము పిలుస్తాం. కానీ స్కూల్లో మాత్రం సార్